ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మన్ గారు మనతున్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి. సో ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు, ఇలాంటి దైవారాధనలో ఉంటే వీళ్ళ జీవితం విశేషంగా బాగుంటుందంటారు? ఈ ఆశ్లేష నక్షత్రము అనేది కర్కాటక రాశిలో చివరి నక్షత్రము. నక్షత్రానికి అధిపతి బుధుడు. మరి మేషమండలము అని ఒకటి ఉంది. మేషమండలం అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, ఈ 4 రాశులు కలిపితే మేషమండలము. మేషమండలంలో చివరి నక్షత్రం. 9 నక్షత్రాలు ఉంటాయి ఈ మేషమండలంలో 4 రాశులు కలిపి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేషతో కర్కాటక రాశి క్లోజ్ అవుతుంది. అశ్వినితో మేషరాశి ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ మీరు ఆశ్లేష గురించి అడిగారు. ఆశ్లేష గురించి చెప్పే ముందు మనకు పుట్టుక రహస్యం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందే. అంటే మనం ఎలా పుడుతున్నాం? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే అప్పు అనేది ఏదో ఉంది కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి పుడుతున్నాం. అది శుభ అశుభ కర్మల రూపంలో ఉంటుంది. శుభకర్మ అనుభవించాల్సిన అంటే సంతోషం కూడా మనకు ఒక రకంగా అప్పే. ఆ సంతోషపడి ఆ అప్పు కట్టాలి. బాధ అనేది ఒక అప్పు, బాధపడి ఆ అప్పు కట్టాలి. ఇక్కడ ఏది కానీ ఏది అన్ని రుణాలే. ఈ సంతోషము లేదు, దుఃఖము లేదు అన్నప్పుడు మనకి జన్మ ఉండదు. అందుకే సుఖ సంతోషాలకు అతీతంగా అంటే నాకు రెండూ వద్దని, మంచి చేస్తే బంగారు సంఖ్యలు, చెడు చేస్తే ఇనుప సంఖ్యలు, అరెస్ట్ కాక తప్పదు, మెటల్ మాత్రం మారుతుంది. మన ఆశ్లేష నక్షత్రానికి వచ్చినప్పుడు ఇంత విశ్లేషణ ఎందుకు ఎత్తుకుంటాను అంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే మనకు రుణము అనేది ఒక అప్పు, ఒక బ్యాంక్ బ్యాలెన్సు. ఆ రుణము వర్చువల్గా ఉంటుంది, వస్తు రూపంలో ఉండదు. లెక్క అనేది ఒకటి మైండ్లో ఉంటుంది ఎవరికి? ఈ ప్రకృతికి. అప్పుడు ఏం చేస్తుంది? అప్పును తెలియజేసే గ్రహం ఏది? కేతువు. కేతు గ్రహము మన అప్పును తెలియజేస్తుంది. ఆ కేతువుకు అప్పచెప్పబడుతుంది మన యొక్క అప్పు. కేతువు ఈ భూమిపైకి ఎలా అప్పు రూపంలో మనం తీసుకొస్తుందో అంటే, అప్పు అనేటువంటి కేతువు ఏం చేస్తాడంటే ఆ అప్పును ఏం చేస్తాడు? ఈ వ్యక్తి యొక్క, ఈ జీవి యొక్క అప్పుని నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి, అశ్విని నక్షత్రం కేతువుదే కాబట్టి అశ్విని నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం భరణి. భరణి నక్షత్రం శుక్రుడిది. శుక్రుడికి ఇచ్చేస్తాడు మన యొక్క అప్పుని. శుక్రుడు వీర్యానికి కారకుడు. వీర్యకణాలు అంటారు కదా, ఆ వీర్యకణాలకు శుక్రుడు కారకుడు. శుక్రుడు ఏం చేస్తాడు? తర్వాత నక్షత్రం కృత్తిక. కృత్తిక నక్షత్రం అధిపతి రవి గ్రహము. రవి అంటే తండ్రి. తండ్రిలోకి వర్చువల్గా ప్రవేశపెడేస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? ఆ వీర్యాన్ని, అప్పు రూపంలో ఉన్న ఆ వీర్యాన్ని ఏం చేస్తాడు? తర్వాత నక్షత్రం రోహిణి అంటే చంద్రుడు, అంటే తల్లి. ఈ అప్పు రూపంలో ఉన్న ఈ వీర్యాన్ని చంద్రుడిలోకి, తల్లిలోకి ప్రవేశపెడేస్తాడు. ఆడికి ఆయన చేదురుక్కున్నట్టు. అప్పుడు తల్లి గర్భంలోకి అప్పు రూపంలో వినటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క శక్తి ఎలా మారుతుంది? పిండం అవుతుంది. అంటే రక్త మాంసాలతో కూడుకున్నటువంటిది. అంటే తర్వాత నక్షత్రం రోహిణి తర్వాత మృగశిర. మృగశిర అంటే ఏమి? జంతువు యొక్క తల. మనం ఒక జంతువే. ఈ కుజుడు ఆ నక్షత్రకి అధిపతి, రక్త మాంసాలకు అధిపతి. అతను తయారు చేసేస్తాడు, తల్లి కడుపులో తయారైపోతుంది. తర్వాత ఏం చేస్తాడు? అది పిండం పెరగాలి, ఎక్స్పాన్షన్ అవ్వాలి, యాంప్లిఫైయింగ్ అవ్వాలి. పెరిగితేనే పుట్టేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నక్షత్రం ఆరుద్ర. ఆరుద్రకు అధిపతి రాహువు. ఆ రాహువుకి అప్పగా చెప్తాడు. రాహువు ఏం చేస్తాడు? విస్తృతం చేస్తాడు లోపల, కడుపు లోపల. అదే ఒక మాయ. రాహు గ్రహం అంటే ఒక మాయ. ఆ కడుపు లోపలనే అన్నీ తయారవుతాయి, అదొక మాయ. తర్వాత నక్షత్రం పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రం అంటే గురువు. గురువు సంతానకారకుడు, జీవకారకుడు, జ్ఞానకారకుడు. బిడ్డకు ఇస్తాడు. అప్పుడు బిడ్డ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. నేను ఎక్కడున్నాను? నాకు ఎందుకు ఈ మలమూత్రాల మధ్యలో ఉన్నాను? ఎందుకు? ఏం జరుగుతూ ఉంది? ఏమి చుట్టుపక్కల ఏం కనిపించదు. లేనిపోని కర్మలు చేయనేలా, ఏడొచ్చి మరి అవస్థ పడినలా అని చింతిస్తుంది. తర్వాత
ఈ బిడ్డకు ఆయుష్ని ఇచ్చేటువంటిది శనేశ్వరుడు. తర్వాత నక్షత్రం పుష్యమి నక్షత్రం, దాని శనేధిపతి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఆయుర్దాయాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తాడు, బుధుడికి చెప్తాడు. బుధుడు మ్యాథమెటిక్స్, లెక్కల మాస్టర్. బుధుడు ఏం చేస్తాడు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు ఈ ఇతనికి బ్రీతింగ్స్ ఉన్నాయని ఫైనల్ లెక్క రాసేస్తాడు. అదే ఆశ్లేష నక్షత్రం. ఇది నవగ్రహ స్వరూపం, 9వ నక్షత్రం. లెక్క ఇలా వస్తుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా మళ్ళీ బతకడం మనిషి. బుధుడు లెక్క ఫైనల్ చేస్తాడు. కాబట్టి ఆశ్లేష నక్షత్రం యొక్క ప్రభావంతో లెక్క బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు, కేవమని ఏడుస్తాడు. నేను మళ్ళీ వచ్చి ఈ సమాజంలో ఇరుక్కున్నాను, నాకు తప్ప ఇంకెన్ని బాధలు పడాలో అని ఏడుస్తాడు. ఒక వ్యక్తి చనిపోతే అందరూ ఏడుస్తారు హాస్పిటల్లో, అయ్యో చనిపోయావని. చనిపోయిన వ్యక్తిని ఆత్మరూపం తనకి వచ్చి తప్పించుకున్నాడు నాయన, ఈ రోజుతో నాకు ఏ బాధ లేదు ఈ లోకంతో అని ఆడు సంతోషపడుతుంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి బిడ్డ పుడతాడు, అందరూ సంతోషపడుతుంటాడు బిడ్డ పుట్టడానికి. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటుంది, నేను మళ్ళీ వచ్చి తగులుకున్నాను అని ఆ బిడ్డ ఏడుస్తుంది. మాయేశుడు ఎలా ఉంది, బిడ్డ పుట్టిన దానికి బిడ్డ ఏడుస్తుంది, ఈడ వ్యక్తి చనిపోయిన దానికి వ్యక్తి సంతోషపడతాడు, వ్యక్తి చనిపోతే వీళ్ళు బాధపడతారు. అన్నీ ఆపోజిట్ జరుగుతాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరైనా సరే ఏడవకూడదు, ఆ కన్నీళ్లు వాళ్ళకు అడ్డుకుంటాయి పైకి పోవడానికి. వీళ్ళు అభిమానంతో ఏడుస్తారు, అవి వాళ్ళకు అడ్డుకుంటాయి. కాబట్టి 9వ నక్షత్రం ఆశ్లేష. ఈ ఆశ్లేషలో పుట్టిన వాళ్ళు సున్నితమైన వాళ్ళు, టక్మని ఏడ్ చేస్తారు, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఈ నక్షత్రం స్వభావం చెప్పాను కదా. మరి ఈ నక్షత్రంలో ఆదిశేషుడు పుట్టాడు, లక్ష్మణుడు పుట్టాడు. లక్ష్మణుడు ఇక్కడ ఈ నక్షత్రం వారాహిదేవి అని కూడా చెప్తారు. ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వారాహి మాతను ఆరాధించవచ్చు. మరి ఆదిశేషుడు పుట్టాడు కదా. ఆదిశేషుడు ఎక్కడున్నాడు, శేషాచల పర్వతము, తిరుమల పర్వతము. ఆశ్లేష నక్షత్ర స్వరూపం. ఆశ్లేష నక్షత్రం చూడాలంటే తిరుమల పర్వతం చూడొచ్చు. కాబట్టి ఈ నక్షత్రం యొక్క శక్తి సామర్థ్యము ఇది. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టడం అనేది చాలా సున్నితమైనటువంటిది స్వభావం ఉంటుంది. చిన్నదానికి కూడా ఎక్కువ వెయిట్ చేస్తారు, చిన్నదానికి ఎక్కువ సంతోషపడిపోతారు. సంతోషం వస్తే కూడా ఓవర్, బాధ వచ్చినా ఓవర్, అన్నీ ఓవరే. స్థిరత్వం ఉండదు, డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే బుధుడు అధిపతి కాబట్టి, లెక్కల మాస్టర్ కాబట్టి, లెక్కలు వేసే వాళ్ళకి ఎక్కువ డౌట్లు ఉంటాయి. దీనికి ఇంత ఆన్సర్, ఇదేంత, ఈ డౌట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఒక విధమైనటువంటి కర్మ నక్షత్రం అని చెప్పొచ్చు. డబ్బు పరంగా వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా తీసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు తర్వాత వీళ్ళు ఏమన్నా చెప్పాలంటే డిపెండబుల్ అని చెప్పచ్చు. డిపెండబుల్ అంటే ఇక్కడ రాశి యొక్క స్వభావము, నక్షత్ర స్వభావం రెండు కలుపుకోవాలి. ఇప్పుడు నక్షత్రానికి అధిపతి బుధుడు, రాశికి అధిపతి చంద్రుడు. సూర్యుని చుట్టూ బుధుడు తిరుగుతూనే ఉంటాడు. శ్రీలంక ఏడుందంటే ఇండియాని పట్టుకుంటే చాలు, శ్రీలంకని కలిసి పని లేదు. కింద ఒక చొక్కు ఉంటుంది, అదే శ్రీలంక. బుధుడు ఎక్కడున్నాడు అంటే సూర్యుడికి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువ బుధుడి పైన ఉంటుంది. చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. సూర్యకాంతి ఎంత పడితే అంత కనిపిస్తూ ఉంటాడు. పూర్తిగా కనిపిస్తే పౌర్ణమి, ఏమీ కనిపించకపోతే అమావాస్య. కాబట్టి ఈ విధంగా డిపెండబుల్ రాశి అధిపతి చంద్రుడు, డిపెండబుల్ నక్షత్రానికి అధిపతి బుధుడు. వీళ్ళిద్దరికీ కావాల్సిన సూర్యశక్తే కావాలి. కాబట్టి సూర్యోపాసన అధికంగా చేయడం వల్ల వీళ్ళ జీవితాలు అన్నీ సాధించుకోవచ్చు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం తిరుమలకు వెళ్ళడం వల్ల వీళ్ళకి జీవితాలు అన్నీ సాధించుకోవచ్చు. సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనం పైన తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు చేస్తారు. ఆ ఉత్సవంలో ఖచ్చితంగా పాల్గొనాలి. ఇవి వీళ్ళ యొక్క సీక్రెట్స్. ఇంకా ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి దోషాలు వస్తూ ఉంటాయి వీళ్ళ లైఫ్లో? అంటే వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు, లభించకపోతే ఓ నెట్ చేస్తారు. భార్య దగ్గర కూడా అలాగే ఉంటారు. గట్టిగా మాట్లాడింది అనుకో, నేను ఎంత అవమానించాను, నువ్వు ఎంత బాధపడతావు, అట్లా ఎట్లా చిన్న బిడ్డలాగా గట్టి చేస్తారు. ఈ సున్నితత్వాన్ని పోగొట్టుకోవాలి. సున్నితత్వాన్ని పోగొట్టుకోవాలి అంత ఈజీ కాదు, బై బర్త్ వచ్చిన లక్షణం అది. కాబట్టి వీళ్లకు దైవ నమస్కార నక్షత్రం ఏమవుతుంది? పుష్యమి నక్షత్రం అవుతుంది. పుష్యమి తర్వాత ఆశ్లేష. పుష్యమి నక్షత్రం అంటే ఏమి? జీవ సమాధులు. అంటే సమాధులు, అందరూ సమాధులకు వెళ్తారు చనిపోయిన తర్వాత. జీవ సమాధి అంటే ప్రాణంతో ఉన్నప్పుడు సమాధిలో వెళ్ళి కూర్చుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధయ్య,
వాళ్ళ మనమరాలు ఈశ్వరమ్మ, వీళ్ళంతా ప్రాణంతో ఉండగానే వెళ్ళి సమాధిలో కూర్చున్నారు, ఆ సమాధిని మోయించుకున్నారు. అటువంటి జీవ సమాధులకు వెళ్ళాలి. అంటే వీళ్ళు కూర్చోవాలంటున్నారా? ఆ సమాధుల దగ్గర వెళ్ళి ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. అప్పుడు దైవబలం యాడ్ అవుతుంది, మానసిక శక్తి పెరిగిపోతుంది. అంటే పుష్యమి నక్షత్రం అంటే శంబలా నగరము, సిద్ధగురు మండలము. సిద్ధగురువులను ఎక్కువగా పూజించవచ్చు. పూజించడం వల్ల వీళ్ళకి ఎక్కువ శక్తి వస్తుంది. సూర్యోపాసన అధికంగా చేయాలి. దీన్ని చేస్తూ ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుంది, మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ గురుగారు సాధారణంగా వివాహ యోగం ఏ దశలో ఉంటుంది, మరి వైవాహిక జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి? ఈ ఆశ్లేష నక్షత్రంలో సర్పశాంతులు కూడా ఎక్కువ చేస్తారు. ఆశ్లేష బలి పూజ అంటారు, దాన్ని ఎక్కువ చేస్తుంటారు. ఈ ఆశ్లేష నక్షత్రం రోజు రామేశ్వరంలో సముద్రంలో స్నానం చేస్తే చాలా దోషాలు పోతాయని చెప్తారు. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం రోజు వారాహి మాతను ఆరాధిస్తే అత్యధికమైన ఫలితం వస్తుంటారు. ఈ ఆశ్లేష నక్షత్రం రోజు ఆదిశేషుడి పైన పడుకుని ఉన్నటువంటి మహావిష్ణువుని దర్శించుకుంటే కూడా విశేషమైన ఫలితాలు వస్తుంటారు. త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి, శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి, శ్రీరంగపట్నంలో రంగనాయకుల వారు, తిరుపతిలో గోవిందరాజ స్వామి, ఇదంతా ఆదిశేషుడి పైన పడుకొని ఉంటాడు. మహావిష్ణువు నిలుచుకొని ఉంటాడు, వెంకటేశ్వర స్వామి లాగా పడుకునే ఉంటాడు ఆదిశేషుడి పైన. ఆదిశేషుడి పైన కూర్చొని కూడా ఉంటాడు. అదే గోవిందరాజ స్వామి టెంపుల్ పక్కనే దక్షిణ మాడవీధిలో లక్ష్మీనారాయణ స్వామి అని ఒక ఆలయం ఉంది, ఆయన కూర్చొని ఉంటాడు. కాబట్టి పడుకుని ఉన్నటువంటి కూర్చొని ఉన్నటువంటి ఇద్దరిని కూడా దర్శించుకుంటే ఆశ్లేష నక్షత్రం రోజు విశేషమైన ఫలితాలు వ్యక్తిగతంగా వీళ్ళకు కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు, బాగా మానసిక స్థితిలో బలపడతాయి. వివాహానికి సంబంధించి ఏ దశలో వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటారు? జనరల్ చార్ట్లో తీసుకుంటే వీళ్ళకు సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారలు మంచివి. 22, 12, 18 నక్షత్రాలు ఎవరికి తీసుకోకూడదు, ఏ నక్షత్రం వాళ్ళకి తీసుకోకూడదు, వైనాశిక నక్షత్రాలు అవుతాయి. కాబట్టి వీళ్ళకు 20 నక్షత్రం తీసుకోవచ్చు, 13 నక్షత్రం తీసుకోవచ్చు, 27 తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ 2, 4, 6, 8, 9 నక్షత్రాలు తీసుకోవచ్చు. ఈ నక్షత్రాలు క్యాల్కులేట్ చేసి అనుకూల నక్షత్రాలుగా చూసి వివాహం చేసుకోవచ్చు. గురుగారు, ఈ నక్షత్రం వాళ్ళకి శత్రుత్వం ఎవరితో ఎక్కువగా వస్తుంది, ఎవరికి దూరంగా ఉండాలంటారు వీళ్ళు? శత్రుత్వాలు ఎక్కువగా వచ్చే కాడికి 18వ నక్షత్రం 20 నక్షత్రాలతో వస్తాయి. 18, 22 వ్యక్తిగత జాతకంలో తీసుకుంటే దురదృష్ట నక్షత్రంతో రావచ్చు, అవయోగ గ్రహం యొక్క నక్షత్రాలతో రావచ్చు. అవయోగ గ్రహం అని ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవయోగ గ్రహం ఉంటుంది. అది అవయోగాన్ని ఇస్తుంది. బాధకాధిపతి నక్షత్రాలు పనికిరావు. బాధకాధిపతి అంటే బాధించేటువంటిది. అదేవిధంగా ఈ నక్షత్రం అధిపతి బుధుడు, ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ బుధుడు చంద్రుడు రాహుకేతుల సంబంధం కలిగి ఉండకూడదు. ఈ బుధ చంద్రులు లో డిగ్రీస్లో ఉండకూడదు. ఇన్ని రకాలుగా తప్పించుకుంటే అద్భుతంగా ఉంటుంది. రాశి చాలా సెన్సిటివ్ అని చెప్పాను. కాబట్టి వ్యక్తిగత జాతకం ఉండే చూపించుకోగలిగితే అందులో చాలా వరకు ఫైనలైజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు ఈ కర్కాటక రాశికి శుభగ్రహం గురువు, భాగ్యాధిపతి, ఆయనే అవయోగం వస్తే భాగ్యం అవయోగం అవుతుంది. అంటే తనకు రావాల్సింది అందకుండా పోతుంది. కాబట్టి ఈ రాశికి బాధకాధిపతి శుక్రుడు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ పనికిరావు. ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకు వివాహము సూర్యోదయానికి ముందు చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత చేసుకుంటే భార్య కంట్రోల్లోకి వెళ్తారు. సూర్యోదయానికి ముందు చేసుకుంటే భార్య వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు మొదటి రాత్రి భార్య చేత్తో పాల గ్లాస్ తీసుకోకూడదు. ఈ చంద్రుడు ఈ రాశికి అధిపతి, చంద్రుడు అంటే పాలు, దీనికి బాధకాధిపతి శుక్రుడు, శుక్రుడు అంటే భార్య చేత్తో పాల గ్లాసు తీసుకోకూడదు. పండ్ల రసం తీసుకోవాలి. ఇన్ని ఉంటాయి సూక్ష్మాలు. అందులో వీళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి ఇటు ఏమైనా కొంచెం చూసి చూడకుండా చేసుకొని ఏదైనా చిన్న గొడవ వస్తే కూడా నడుస్తారు. అప్పుడు నవ్వులు పాలవుతారు భార్య దృష్టిలో. చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఏడ్ చేస్తాడు అంటారు. అంటే వీళ్ళకు అడ్వాన్స్గా ఉంటాయి కన్నీళ్ళు. అంటే వాళ్ళు మనం విమర్శించడం లేదు, నక్షత్ర యొక్క స్వభావం చెప్తున్నాం. ఇక వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా ఏదన్నా? ఇన్వెస్ట్మెంట్ల పరంగా తీసుకుంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాలపురుషుడికి 6వ ఇంటి వాడు. కాబట్టి వీళ్ళకు ఇది 4వ ఇల్లు. వీళ్ళకి ఏదైనా తీసుకుంటే లోన్లు బాగా కలిసి వస్తాయి. లోన్స్ ఇప్పుడు ఎన్నో కంపెనీలు లక్షల కోట్లు ఆస్తులు ఉంటాయి, ప్రతి విషయానికి లోన్ పెడతారు. అంటే అప్పు అనేది అదృష్టంగా ఉంటుంది వాళ్ళకు. ఇలా లోన్లు పెట్టుకుంటూ వాటిని కట్టుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్తే
బ్యాంకులు ఇచ్చినంత అదృష్టం సంపాదన వీళ్ళకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6వ స్థానం అంటే బ్యాంకు. ఆ బ్యాంక్ అనే రాశికి అధిపతి బుధుడే ఈ నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రము 6వ స్థానానికి లాభస్థానంలో ఉంది. అంటే అప్పే లాభం, అప్పే అదృష్టం అని అర్థం. అనవసరంగా చేయమని కూడా ఇప్పుడు మనం చెప్పడం లేదు. అప్పు చేయమని ఎంకరేజ్ చేయకూడదు కదా. ఎవరికి కలిసి వస్తుందో వాళ్ళకే చెప్పాలి. ఇక వీళ్ళ లైఫ్లో ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వీళ్ళ జీవితం విశేషంగా బాగుంటుందంటారు? మామూలుగా ఆదిశేషుడు ఈ నక్షత్రానికి అధిపతి అని చెప్పాను. సర్పము అంటే సర్పము 1000 సంవత్సరాలు జీవించగలదు. అది బ్రీతింగ్ చాలా స్లోగా తీసుకుంటుంది. 2000 సంవత్సరాలు బతుకుతుంది పాము, ఇట్లంతా కూడా చెప్తారు. వీళ్ళు మెడిటేషన్ ఎక్కువ చేయడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటిది. చంద్రమ మానసో జాత అన్నారు. చంద్రుడే ఈ రాశికి అధిపతి. మనసును ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెట్టి మెడిటేషన్ చేయడం వల్ల వీళ్ళకు సమస్త దోషాలు పోతాయి. సింపుల్. అది మనకు ఖర్చు లేకుండా దొరుకుతుంది మెడిటేషన్ అనేది. దానికి ఎక్కడో టీచర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మామూలుగా మానసిక నియంత్రణ అంత ఈజీగా జరగదు. అంటే ఏకాగ్రత కుదరదని అర్థం. ప్రశాంతంగా వీళ్ళు ఒక రూమ్ చూసుకొని ప్రశాంతంగా కూర్చొని వీళ్ళు ఏ మంత్రం చెప్పాల్సిన పని లేదు. వీళ్ళకి వచ్చే ఆలోచనలు మాత్రమే లెక్క పెడితే చాలు. లెక్క పెట్టండి. ఎవరైతే తలుచుకుంటే వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోలేరో వాళ్ళే గుర్తొస్తారు ఫస్ట్. ఏది తలుచుకుంటే వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోలేరో అదే గుర్తొస్తుంది. ఇది ఎందుకంటే ఏకాగ్రతలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆటంకమే ఫస్ట్ వస్తుంది. అన్ని ఆటంకాలను లెక్క పెట్టండి. 100 లెక్క పెట్టేక్కడికి మళ్ళీ ఆలోచనలు రావు. ఆలోచన రహిత స్థితే కదా మెడిటేషన్ అంటారు. ఆలోచన స్థితికి మంత్రం అవసరం లేదు. మంత్రం చెప్తావా, అడ్డంగా వచ్చిన ఆలోచన చూస్తావా, ఆ స్థితి ఈజీగా ఒక లాజిక్గా తెప్పించుకోవచ్చు. ఒకవేళ మంత్ర సాధన చేయాలంటే మంత్రం తీసుకుంటే జీవితాంతం చెప్పాలి. లేదంటే మధ్యలో వదిలేస్తే మంత్రమే శత్రువు అవుతుంది. మంత్రం శత్రువు ఏంటంటే హరిహర బ్రహ్మాదులు కూడా కాపాడలేరు. కాబట్టి మంత్రాల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వీలైతే లైఫ్ టైం చేయాలి. మనం పస్తుండేనే మంత్రం చెప్పాలి, నడి సముద్రంలో మంత్రం చెప్పాలి. ట్రాఫిక్లో ఉంటే కూడా కూర్చొని మంత్రం చెప్పేసి మళ్ళీ పోవాలి ఆ టైం వచ్చేకాడికి. కాబట్టి క్రమశిక్షణ చాలా అవసరం. కాబట్టి మంత్రాల జోలికి వెళ్ళమని ఎంకరేజ్ చేసే ముందు ఆ మంత్రాన్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి విధానం కూడా మనం చెప్పించాలి. కాబట్టి చెప్తున్నాం. అందుకే నేను ఆలోచనలను అబ్జర్వ్ చేస్తుంటే అవే శూన్యమవుతాయి. దీనివల్ల వీళ్ళకి మానసిక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే రాశాధిపతి చంద్రుడు కరుగుతాడు, పెరుగుతాడు. మానసికంగా వీళ్ళు తరుగుతారు. అందుకే చంద్రుడు పెరిగినప్పుడు ఉత్సాహంగా ఉంటారు. చంద్రుడు క్షీణించినప్పుడు మళ్ళీ నిరుత్సాహంగా అయిపోతారు. ఇది కర్మ నక్షత్రం 9వ నక్షత్రం చెప్పాను. ఈ నక్షత్రం జన్మరహస్యానికి సంబంధించిన నక్షత్రం అని చెప్పాను. ఆ ఆదిశేషుడు తల మీదనే భూమండలం మోస్తున్నాడని కూడా చెప్తారు. కాబట్టి వీళ్ళకు చాలా బరువు బాధ్యతలు భారాలు కూడా ఉంటాయి. ఓవరాల్గా ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు కావచ్చు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.